రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ శ్రీధర్ అండి. నేను కేవీకే పెరివరంలో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఎక్కువగా మన ఏరియాలో చూసుకున్నట్లయితే మామిడి తోటలు ఇప్పుడు పూత పిండి దశలో ఉన్నాయి. ఎక్కువగా కంప్లైంట్లు ఏంటంటే పూత పిండి దశలో రాలడం కూడా ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంది. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం గమనించినట్లయితే యాక్చువల్ గా మామిడిలో మనం చాలా చర్యలు అనేటివి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ మామిడి ఎప్పుడైతే కోత అయిపోతుందో కోత అయిపోయినప్పటి నుంచి మనం కానీ చర్యలు కానీ తీసుకుంటే పూత పిందే దశలో పూత అనేది నిలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం సుదీర్ఘంగా గాని పరిశీలించినట్లయితే మొదట మనం కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని మనం పరిశీలిస్తే 10 సంవత్సరాలు ఆ పైబడిన మొక్కలకు గాని అయితే 2200 గ్రాములు అంటే 2.2 kg యూరియా, 6.2 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.6 kg మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తీసుకొని దీనిలో 2/3 వంతు అంటే కాయ కోసిన తర్వాత దాదాపు ఒక 15 రోజులు గ్యాప్ ఇవ్వాలండి. చెట్టుకి కొద్దిగా అప్పుడు దాకా ఎక్కువగా పండ్లు అవన్నీ వచ్చి ఉంటాయి కనుక 15 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఇప్పుడు చెప్పిన డోసేజ్ లో 2/3 వంతు అంటే 66% డోసేజ్ గాన మనం ఆ టైంలో గానీ ఇచ్చినట్లయితే మొక్క నుంచి మనకు కొత్తగా చిగురు అనేది రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మామిడిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా బెనేషన్ రకాల్లో ఏదైతే కొత్త చిగురు వస్తుందో ఆ చిగురు మీదే మనకు ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. దాదాపు ఆ కొత్త చిగురుకి 5 నుంచి 6-7 నెలల దాకా వయసు ఉండాలి. అట్లాంటి చిగురు మీదే మనకు పూత అనేది రావడం గమనించడం జరుగుతుంది. అందువల్ల మనము కోత అనంతరం గాన ఈ ఎరువులు కానీ ఇచ్చినట్లయితే కొత్త చిగురు అనేది బాగా వచ్చి పూత అనేది బాగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే దీంతో పాటు మనం తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు కానీ గమనించినట్లయితే ఎక్కువగా మనకు జింక్ డెఫిషియన్సీ, బోరాన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం, మ్యాంగనీస్ మరియు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఒకవేళ జింక్ గానే డెఫిషియన్సీ కానీ మనం చూస్తే ఆకులు చిన్న ఆకుల్లాగా అంటే లిటిల్ లీఫ్ అంటాము, చిన్న ఆకుల్లాగా అయిపోయేసి పత్రార్థం కోల్పోయేసి దాంట్లో ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటాం. ఆ విధంగా చిన్న చిన్న ఆకులు గమనించడం జరుగుతుంది. దీని నివారణకు జింక్ సల్ఫేట్ గానైతే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బోరాన్ డెఫిషియన్సీ గమనించినట్లయితే కాయలు వచ్చినప్పుడు కాయల మీద పగుళ్ళు అనేటివి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇట్లాగానే కాయ గాని పగిలి చీలినట్లుగానైతే ఇది మనం బోరాన్ డెఫిషియన్సీగా గమనించుకోవచ్చు. ఇట్లాగానే బోరాన్ డెఫిషియన్సీ గాని వస్తే మనం 1 లేదా 2 గ్రాముల బోరాక్స్ ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ, ఈ ఐరన్ డెఫిషియన్సీని గమనించినట్లయితే ఏదైతే లేత చిగురు ఆకులు ఉంటాయో ఈ లేత ఆకులు అనేటివి దాదాపు పసుపచ్చ కలర్ లో ఉండడం జరుగుతుంది. అందువలన ఈ ఐరన్ డెఫిషియన్సీ గాన మనం గమనించినట్లయితే దాదాపు ఒక 2 గ్రాముల అన్నబేది తీసుకొని దానికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకునేసి ఈ 2 కాంబినేషన్ లో 1 లీటర్ నీటికి తీసుకునేసి దాని గాని మనం స్ప్రే గాని చేయగలిగితే మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా రాకుండా జరగడం జరుగుతుంది. దీన్ని కాకుండా మనం ఈ అన్ని న్యూట్రియంట్స్ ని సపరేట్ గా కాకుండా ఒకేసారి గాన మనం స్ప్రే చేయాలనుకుంటే IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు అర్కా మ్యాంగో స్పెషల్ అనేది ఒక ప్రోడక్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ ఏంటంటే దీంట్లో ఐరన్, జింక్, బోరాను, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఈ యొక్క కాంబినేషన్ లో మామిడిలో టెస్ట్ చేసి దానికి సూటబుల్ గా వాటిని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అర్కా మ్యాంగో స్పెషల్ గాని తీసుకున్నట్లయితే మనం దాదాపు 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకునేసి జూన్ జూలైలో అంటే ఏదైతే మనం ఎరువులు ఇస్తున్నామో ఆ టైంలో ఒకసారి పిచికారి, మరియు సెప్టెంబర్ లో ఒకసారి పిచికారి, మళ్ళా తర్వాత డిసెంబర్ జనవరిలో అంటే చిగుర్లు బాగా వచ్చిన తర్వాత బఠానీ గింజ సైజు ఉన్నప్పుడు కానీ ఒకసారి కానీ పిచికారి చేసుకుంటే ఈ యొక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది కూడా మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ తక్కువగా ఉండి చెట్టు బాగా ఎదిగి బాగా ఫలసాయాన్ని ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనం గమనించినట్లయితే నీరు పెట్టడం అనేది కూడా మొక్కలకి చాలా అవసరం. మనం గాని గమనించినట్లయితే ఇది కూడా మనం కాయ అనంతరం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైన జాగ్రత్త. కాయలు అంతా కోసిన తర్వాత అప్పుడు ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఎరువులతో పాటుగాన మనం అప్పుడు కానీ నీళ్లు కానీ పెట్టినట్టయితే కొత్త చిగురులు అనేది ఆ టైంలో రావడం అనేది ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే అప్పటి నుంచి నీళ్లు పెట్టుకుంటూ దాదాపు అక్టోబర్ కు వచ్చేసరికి అక్టోబర్ 15 ఆ టైం దాకా మనం నీళ్లు పెట్టి ఆ తర్వాత దాన్ని ఆపేయాలి. ఎందుకంటే అక్టోబర్ నుంచి దాదాపు 2.5-3 నెలల దాకా మనం తర్వాత ఫ్లవరింగ్ వచ్చేదాకా మనం నీళ్లు పెట్టడం అనేది జరగకూడదు. ఎప్పుడైతే మనం నీళ్లు పెట్టడం అంటే అక్టోబర్ తర్వాత నుంచి బెట్ట ఇవ్వడం అనేది జరుగుతుందో
తర్వాత మొక్క యొక్క శాఖీయ ఉత్పత్తి అనేది తక్కువైపోయేసి మొక్క యొక్క ఈ ఫ్లవరింగ్ నేచర్ అనేది ఎక్కువగా వచ్చి ఎక్కువగా మనకు ఫ్లవర్స్ కానీ ఫ్రూటింగ్ కానీ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనము అక్టోబర్ నుంచి 2.5 నుంచి 3 నెలలు నీరు పెట్టడం అనేది ఖచ్చితంగా ఆపేయాలి. అయితే కొన్ని ఏరియాల్లో నెల్లూరు జిల్లా కానీ కొన్ని బెల్ట్ లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే నవంబర్ డిసెంబర్ టైంలో వర్షాలు అనేవి అప్పుడప్పుడు పడడం వల్ల ఈ యొక్క ఫ్లవరింగ్ అనేది మనకు ఎక్స్టెండ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్టెండ్ అంటే మనకు మామూలుగా డిసెంబర్ గానీ లేదా జనవరిలో గానీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అయితే ఈ యొక్క నవంబర్ గానీ డిసెంబర్ లో గానీ వర్షాలు అధికంగా పడడం వల్ల 1 నెల గానీ 2 నెలలు గానీ అంటే జనవరిలో గానీ లేదా ఫిబ్రవరిలో గానీ ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ ఇట్లాగా లేట్ ఫ్లవరింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాగా లేట్ ఫ్లవరింగ్ వచ్చిన కండిషన్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామిడిలో మగ పుష్పాలు అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. హెర్మో ప్రొడక్ట్ ఫ్లవర్స్ అనేటివి తక్కువగా రావడం జరుగుతుంది. అంటే లేట్ ఫ్లవరింగ్ బాగా వచ్చినా కూడా దాంట్లో చాలా వరకు 95 నుంచి 98% దాకా మగ ఫ్లవర్సే ఉంటాయి. మనకు 1 లేక 2% వరకే హెర్మో ప్రొడక్ట్ ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి. ఆ 1-2 హెర్మో ప్రొడక్ట్ ఫ్లవర్ లో కూడా మనం గమనిస్తే ఫ్రూట్ సెట్ అంటారు. దాదాపు 0.1% వరకే ఫ్రూట్ సెట్ ఉంటుంది. అంటే ఒక బాగా మనం గమనిస్తే ఒక ఫుల్ ఫ్లవరింగ్ గాని వచ్చినట్లయితే దీని నుంచి మనకు ఉరామరిగా ఒక 5-6 పిందెలు మటుకే నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 5-6 పిందెల్లో కూడా మొత్తం రాలిపోయి 2 లేక 3 పిందెలు లాస్ట్ లో రిటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల లేట్ గా వచ్చితే మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చినా కూడా మనకి ఈల్డ్ అనేది తక్కువ రావడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అర్కా మ్యాంగో స్పెషల్ తో పాటు ఎప్పుడైతే మనం ఫ్లవరింగ్ అనుకుంటున్నామో ఆల్మోస్ట్ మనకు ఒక 1.5-2 నెలల ముందు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఆ టైంలో మనం గాన ఈ అర్కా మ్యాంగో స్పెషల్ గాన స్ప్రే గాన చేసుకున్నట్లయితే దాంతో పాటు పొటాషియం నైట్రేట్ అంటారండి. దాన్ని 13-045 అంటాము. ఇది ఒక 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ స్ప్రే గాని చేసుకున్నట్లయితే ఎక్కడైతే మనకు ఫ్లవరింగ్ అనేది కొద్దిగా ఇనిషియేట్ అవుతుందో అది ఇంకా బాగా ఇనిషియేట్ అయ్యేసి మనకు ఫ్లవర్స్ అనేటివి ఇంకా బాగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాన గమనించినట్లయితే ఎరువుల యాజమాన్యం మొదట చెప్పాను 2/3 వంతు కాయ కోత తర్వాత మనం తీసుకోవాలి. దాంతో పాటు 1/3 వంతు మనం ఎప్పుడు వేయాలంటే ఇప్పుడు దాదాపు మనకు పిందె బఠానీ గింజ సైజు ఇంకొద్దిగా పెద్ద సైజు వచ్చినప్పుడు 1/3 వంతు ఎరువులు అనేటివి ఖచ్చితంగా వేయాలి. అప్పుడే ఆ పిందె అనేది బాగా పెద్ద సైజు వచ్చేసి దిగుబడి బాగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక రైతు సోదరులు ఈ పిందె బఠానీ గింజ కంటే ఎక్కువగా వచ్చిన తర్వాత ఎరువులు 1/3 వంతు డోసు గాని మనం వేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంది. దీంతో పాటు ఎక్కడన్నా గమనించినట్లయితే అంటే పూత రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక విధంగా తీసుకుంటే తేనె మంచు పురుగు కొన్ని కారణాలు, పౌడర్ మిల్డ్ అంటే బూడి తెగులు అంటాము అది కారణాలు, హార్మోనల్ సమతుల్యం లేకపోవడం కూడా ఒక కారణము, అధిక ఉష్ణోగ్రత వలన కూడా రాలిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పూత రాలిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్ని కారణాల్లో ఉన్నప్పుడు తేనె మంచు పురుగును వాటిని అన్నిటి మనము పెస్టిసైడ్స్ లేక బూడిద తెగులు ఫంగిసైడ్స్ రకరకాలు వచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకు గాన పూత వచ్చిన తర్వాత పిందె సెట్ అయ్యి బఠానీ గింజ టైంలో కూడా ఒకవేళ రాలిపోతా ఉన్నట్టుగా గమనించినట్లయితే మనం ఆ టైంలో ప్లానోఫిక్స్ మందుని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్లానోఫిక్స్ మందుని కానీ తీసుకుంటే మనం దాదాపు ప్లానోఫిక్స్ ను ఒక ml లో 4.5 ml నీటికి ఆ ప్లానోఫిక్స్ మందును గాని కలిపేసి దాన్ని గాని మనం గాని పిచికారీ చేసినట్లయితే దాని వలన మనకేంటంటే ఆ పిందె అనేది రాలకుండా మొక్క మీదే రిటైన్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము దాంతో పాటు వీలుంటే పొటాషియం నైట్రేట్ కూడా మనం 10 గ్రాములు 1 లీటర్ నీటికి గాని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూత పిందె అనేది చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రైతు సోదరులు గమనించుకొని ఈ విధంగా గాన జాగ్రత్తలు గాని తీసుకున్నట్లయితే మనకు చాలా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇందాక నీటి యాజమాన్యం చెప్పాను. నీటి యాజమాన్యంలో ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంకా కాయ కోస్తామనంగా అనుకుంటున్నామో 1 నెల ముందు దాదాపు నీళ్లు పెట్టడం కానీ మనం ఆపేసినట్లయితే మనకు క్వాలిటీ అంటే లోపల టీఎస్ఎస్ కంటెంట్ కానీ స్వీట్నెస్ కానీ బాగా పెరిగి క్వాలిటీ కూడా మనకు చాలా బాగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటు మనం కేవీకే పెరివరంలో లాస్ట్ ఇయర్ కూడా ఒక ట్రయల్ చేయడం జరిగిందండి. అది ఫ్రూట్ కవర్స్ కి సంబంధించి చాలా మందికి అవేర్నెస్ ఉండుండొచ్చు. కానీ ఈ ఫ్రూట్ కవర్స్ లో మనం దాదాపు
అది మార్బుల్ సైజు కానీ లేదా నిమ్మకాయ సైజు కానీ ఆ టైంలో కానీ ఉన్నప్పుడు మనం గాన ఈ మామిడికి ఫ్రూట్ కవర్స్ గాన పెట్టినట్లయితే తర్వాత దానికి వచ్చేటువంటి కాయ నాణ్యత అనేది దాదాపు అంటే మామూలుగా ఫ్రూట్ కవర్స్ లేని కాయని తీసుకుంటే ఒక 50,000 అట్లా పోతున్నట్లయితే ఫ్రూట్ కవర్స్ పెట్టిన కాయ అయితే 80 నుంచి ₹1,00,000 దాకా అంటే ఆల్మోస్ట్ డబుల్ రేట్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రూట్ కవర్స్ అనేటివి కూడా మనం ఖచ్చితంగా రైతు సోదరులు ఏదైతే కనీసం మనకు చేతికి అందే ఫ్రూట్స్ అయితే ఉంటున్నాయో వాటికన్నా ఫ్రూట్ కవర్స్ పెట్టి లేదా పెద్ద పెద్ద నిచ్చెనలు కూడా ఇప్పుడు మార్కెట్ లో హైడ్రాలిక్ నిచ్చెనలు కూడా మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. వాటినన్నా తీసుకునేసి ఫ్రూట్ కవర్స్ పెట్టుకునేసి వాటి యొక్క నాణ్యత అనేది ఎక్స్పోర్ట్ రేంజ్ లో మనకు బాగా నాణ్యత వస్తుంది కనుక వాడి అధిక దిగుబడులు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. సో ఈ విధంగా మామిడిలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఇంతకంటే ఏమన్నా సలహాలు సూచనలు అవసరం అన్నట్లయితే కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర పెరియవరం వారిని కానీ సంప్రదిస్తే మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామండి. సో ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్లు కానీ ఏమన్నా రైజ్ అయినా కూడా కృషి విజ్ఞాన కేంద్ర పెరియవరం నెల్లూరు వాళ్ళని సంప్రదించి మీ యొక్క డౌట్లని నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.